మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్కు వెళ్లారు. ఆమె బీజేపీలో చేరుతారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయంలో ఆమె కనిపించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన మల్లారెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిశారు. ఇంతలోనే ఆయన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్కు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇక బీజేపీ ఆఫీస్ లో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కనిపించడంతో మొత్తంగా కూడా బీజేపీలో చేరతారన్న ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఈ రోజు బీజేపీ కార్యాలయానికి వచ్చి అక్కడ తివారిని కలిసింది. ఇటీవలనే ఢిల్లీ వెళ్లి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని మల్లారెడ్డి, భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి కలిసి వచ్చారు. వాళ్ళు మల్లారెడ్డి విద్యాపీఠ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి ఏఐ సమ్మిట్ సంబంధించి గూగుల్ తోని కలిసి ఒక ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఆ సమ్మిట్ కి అన్ని పార్టీల నేతల్ని పిలుస్తున్నాను, దానికోసమే నేను వచ్చి కలిశాను, బీజేపీ పార్టీలో నేను చేరడం లేదని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఆమె భారతీయ జనతా పార్టీలో చేరతారని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం కూడా ఖండించారు. తాను అన్ని పార్టీల వారిని కలుస్తున్నాను, అందుకోసం ఇక్కడికి వచ్చానని చెప్పేసి కూడా ప్రీతిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో జరగబోయేటువంటి ఎలక్షన్ సంబంధించి ప్రీతిరెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేస్తారు. ఒకవేళ మహిళా రిజర్వేషన్ వస్తే మల్లారెడ్డి కుటుంబం నుంచే పలువురు పోటీ చేస్తారు. అందరూ కూడా గంపగుత్తగా భారతీయ జనతా పార్టీలో చేరతారని జరిగిన ప్రచారానికి వాళ్ళు ఖండిస్తున్నారు. దీంతో ఈ రోజు మళ్ళా ప్రీతిరెడ్డి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ పార్టీ కార్యాలయంలో తివారిని కలిసి ఒక ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమె పార్టీలో చేరికను ఖండించి తాను అన్ని పార్టీలో వెళ్తున్నాను, అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని చెప్పేసి ప్రీతిరెడ్డి స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ స్వామి.